कल एक टॉर्च रैली हुई जिसमें एनजीओज, वॉलंटियर्स और पेट पेरेंट्स ने मिलकर स्ट्रीट डॉग्स पर हो रहे अत्याचार के अगेंस्ट आवाज उठाई। रैली दम्मेगुड़ा से स्टार्ट होकर पीएस राव नगर के रास्ते चेन्नापुरम सर्कल तक गई। लोगों ने प्लाकार्ड्स और टॉर्चेज लेकर स्लोगन्स लगाए, हमारे इंडियन स्ट्रीट डॉग्स के साथ अन्याय बंद करो। We want justice. We need justice. సో ఎక్కడైతే ఇది ప్రొటెస్ట్ యాక్టివిటీ ఎక్కడైతే జరుగుతుందో సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి కూడా మేము అడిగాము, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా. సో ఇక్కడికి నుంచి పక్కకే ఓ మేడం వారి ఇల్లు ఉన్నది. సో ఒక మేడం వచ్చారు, వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి వినండి. నమస్కారం మేడం, మీ పేరు మేడం? మంజుల. మంజుల గారు, మీరు ఇక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి మేడం. నేను డాగ్స్ కి మన బ్రీడ్ ఇండియన్ బ్రీడ్ కి నేను ఫీడ్ చేస్తానండి. రెగ్యులర్ గా చేస్తుంటే కాలనీ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు, కొంతమంది కొడతా ఉంటారు. ఇంకా వాటికి ఏది చేయించినా కానీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు. ఇంకా కొట్టడము రోజు అంటే దాన్ని ఏదో ఒకటి ఫీడ్ చేయకూడదు డైలీ, అసలు ఫీడ్ చేయొద్దు అనేది మా కాలనీ వాళ్ళందరూ అదే మాటతోటి గ్రూప్లో వేస్తూ ఉంటారు. ఆ రోజు సఫర్ అవుతాము అలాంటి వాటికి. కొన్ని అయితే బైక్తో గుద్దేయడము, కార్తో గుద్దేయడం అలాంటివి చేసి వెళ్ళిపోతాము. సో ఇక్కడ రెగ్యులర్ అలాగే జరుగుతూ ఉంటుంది? రెగ్యులర్గా అవుతుందండి మా ఏరియాలో. నేను 9 years నుంచి ఉంటున్నా మా ఏరియాలో. 9 years నుంచి అదే ప్రాబ్లం. సో మీరు 9 years నుంచి ఇక్కడ ఉంటున్నారు, చాలా కేసెస్ అయితే మీరు చూశారు. మళ్ళీ ఎవరికి కంప్లైంట్ అవన్నీ ఏం చేయలేదా ఇప్పటిదాకా? చేయలేదండి. మా కాలనీలో అంటే ఎవరు సపోర్ట్ ఇవ్వరు. మెయిన్ మీ కాలనీ నుంచి ఎవరు లేరు సపోర్ట్ ఇవ్వడానికి? ఇవ్వరండి, ఎవరు ఇవ్వరు. ఇంకా సెల్ఫ్ గా ఏదన్నా చేస్తే వాటికి స్టెరిలైజేషన్ అలాంటివన్నీ నా సెల్ఫ్ చేసుకుంటాను తప్ప మనీ పెట్టుకొని అన్ని చేసుకుంటాను. ఎవరైతే సపోర్ట్ ఇవ్వరు ఇక్కడ. సార్ ఇక్కడ ఇప్పుడు ఈ ఏరియాలోని ఇప్పుడు ఈ మేడం ఉన్నారు, ఇంకొక ఏరియాలో ఈ మేడం ఉన్నారు, ఇంకొక ఏరియాలో ఇంకో మేడం ఉన్నారు. ఇలాగా ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ మన ధర్మం వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తిస్తున్నప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ వ్యవస్థకి, గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్కి ఉందండి. అటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఆడకూతురు అనే ఆడబిడ్డకి జెండర్తో సంబంధం లేకుండా మనం సెక్యూరిటీ, సేఫ్టీ ప్రికాషన్స్ ఇవ్వాల్సిన యానిమల్ ఫీడర్స్ మీద దాడి జరగడం కానీ, యానిమల్ ఫీడర్స్ని థ్రెటన్ చేసి ఫుడ్స్ పెట్టనీయకుండా ఈ యానిమల్ క్రుయాలిటీ అన్నది ఎక్కువ మనం పెంచడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ హ్యూమన్స్కి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే డాగ్ బైట్స్ అన్నీ అవుతాయి. ఈ డాగ్ బైట్స్ అవ్వకూడదంటే ఇటువంటి తల్లిదండ్రులు గుండె నిండా ప్రేమ పెట్టుకొని ఎవరైతే బయటకు వచ్చి ఆడకూతుర్లు అన్నం పెడుతున్నారో లేకపోతే మగపిల్లలు అన్నం పెడతారో అటువంటి వాళ్ళని ప్రోత్సహించే టైప్ ఆఫ్ గవర్నమెంట్లో ఒక మార్పు తీసుకురాగలిగితే, అలాగే జెన్యున్గా ఆ బిడ్డల్ని ఎటువంటి కోరికలు లేకుండా ఆ బిడ్డల మీద ప్రేమ చూపించే ఇటువంటి వాళ్ళని కాపాడుకొని అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ ఇచ్చి సరైన లా తీసుకొని వచ్చి ఒక ఫీడర్ అనేటైనా కూడా ఒక సొసైటీలో ఒక బతికే రెస్పెక్ట్ ఉంది. అటువంటి వాళ్ళని మనం మర్యాద ఇచ్చి మాట్లాడాలని ఒక చిన్న సంస్కారం కూడా అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉందండి చాలా. అదే అండి. సో మేడం, మీరు ఇంకా ఈ ఏరియాలో అయితే రెగ్యులర్లీ అవే నడుస్తున్నాయి. సో దీని గురించి మీకు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే వీళ్ళు పేటా నుంచి ఉన్నారు, మీరు ఇలా అడగవచ్చు. మీకు ఎనీ ప్రాబ్లం ఉన్నా మీరు చేయండి. అంత ఫ్రీడమ్ మాకు కూడా ఫీడ్ చేసేంత రైట్స్ వస్తే చాలండి. ఇంకా అక్కడ ఏం లేదు. ప్రతిసారి ఏదో ఒకటి దాన్ని అబ్జెక్షన్ చెప్పి మళ్ళీ దాన్ని ఏదో గొడవకు దారి తీయడము, దాన్ని అంటే నేనేదో తప్పు చేసినట్టుగా మధ్యలో నిలబడాల్సి వస్తుంది. అది ప్రాబ్లం అనిపిస్తుంది.